గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఇంతకుముందు చేసిన వీడియోలో నరకాసురుడి గురించి, ఆయన చేసిన తపస్సు గురించి, అలాగే ఆయన పొందిన వరాల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం. నరకాసురుడి తపస్సు పూర్తయిందని విన్న బాణాసురుడు ఎంతో సంతోషంగా నరకాసురుడిని కలవడానికి బయలుదేరి రాజ్యంలో ప్రయాణం చేస్తుండగా రాజ్యం సుభిక్షంగా ఉండడం చూసి సంతోషపడి మిత్రుణ్ణి కలిసి అభినందించి తను చేసిన తపస్సు గురించి అలాగే పొందిన వరాల గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు నరకాసురుడు తన వరాల గురించి ఇలా వివరించడం మొదలుపెట్టాడు. అది ఏంటంటే, సూర్యుడు ఉన్నంత వరకు తన వంశం అలాగే ఉండాలని, అలాగే దేవతల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ ఎటువంటి దేవతామూర్తుల వల్ల కానీ తనకు మరణం సంభవించకూడదని, దాంతోపాటు తన రాజ్యం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలి, సిరి సంపదలతో తన ప్రజలు వర్ధిల్లాలి, ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అని చెప్పి ఒక వరం. అదే కాకుండా రంభా ఊర్వశి లాంటి దేవతా కన్యలు 16,000 మంది తన భార్యలు కావాలని కోరుకున్నానని చెప్తాడు. ఇది విన్న బాణాసురుడు ఎంతో బాధపడతాడు. ఎందుకంటే నరకాసురుడు అసలు తపస్సు ఎందుకు చేశాడు? తన శాపం గురించి. వరం పొందే సమయంలో ఆయన శాపం గురించి పూర్తిగా మర్చిపోయాడు. విధిరాతను ఎవరూ తప్పించలేరని చెప్పిన బాణాసురుడు నరకాసురుడికి తను ఒక బలమైన రాక్షస సైన్యాన్ని పోగు చేసుకోవాలని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను పరీక్షించాలని, ఆ వరం యొక్క బలం తెలియాలంటే ఖచ్చితంగా ఇంద్రుని మీద దండయాత్ర చెయ్యాలని, స్వర్గలోకం మీద దండయాత్ర చెయ్యాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం గురించి ఎంతో ఆలోచించిన నరకాసురుడు మురు, హయగ్రీవుడు అనే 2 రాక్షసులని కలిసి తన రాజ్యంలోకి వారిని ఆహ్వానించి తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఇదిలా జరుగుతుండగా నరకాసురుడికి 4 అతి బలవంతులు, అతి పరాక్రమవంతులు, అలాగే చాలా తెలివైన వాళ్ళైన 4 కుమారులు జన్మించారు. ఇదిలా ఉండగా మురు, హయగ్రీవుడు నరకాసురుడి సైన్యంలో చేరాలన్న విషయం తెలుసుకున్న రాక్షసులందరూ నరకాసురుడి దగ్గరకు వచ్చి అతని సైన్యంలో చేరటం మొదలుపెట్టారు. ఇలా 8 లక్షల మంది రాక్షసుల సైన్యాన్ని నరకాసురుడు సమకూర్చుకున్నాడు. ఈ సైన్యాన్ని సమకూర్చుకున్న తర్వాత బాణాసురుడు ఇచ్చిన 2వ సలహా ఏంటి? స్వర్గలోకం మీదకి దండయాత్ర చేయమని. వీళ్ళందరినీ తీసుకొని స్వర్గలోకం మీదకు 3 సార్లు దండయాత్ర చేసి విలువైన ఆభరణాలను, వజ్రవైఢూర్యాలను అన్నీ తీసుకుని తన రాజ్యానికి తీసుకొచ్చేశాడు. 3వసారి దండయాత్ర చేసినప్పుడు ఇంద్రుణ్ణి ఎంతో అవమానించి ఇంద్రుడి తల్లి అయిన అదితీదేవి యొక్క చెవి కమ్మలను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూస్తూ ఉన్న భూదేవి ఎంతో బాధపడింది. అంతేకాకుండా ఋషులకు, మునులకు ఇచ్చే గౌరవం ఇవ్వకుండా వారిని ఎంతో బాధ పెట్టడం, హింసించడం, అలాగే మనుషుల్ని బాధ పెట్టడం కూడా మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసిన భూదేవి బాధ తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ రాక్షసుల భారాన్ని తను మోయలేకపోతున్నానని, ఈ బాధ నుండి తనకు విముక్తి కల్పించాలని శ్రీ మహావిష్ణువుని వేడుకుంది. అయితే ఇక్కడ నేను మీకు ఇంకో విషయం గుర్తు చేయాలి. ఇంతకు ముందు చెప్పిన వీడియోల్లో నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను. శ్రీ మహావిష్ణువు భూదేవికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, నువ్వు వచ్చి నీ కొడుకుని సంహరించమనే దాకా నేను నీ కొడుకుని సంహరించను అని. ఇప్పుడు భూదేవే తనంత తాను వెళ్ళి శ్రీ మహావిష్ణువుని నరకాసురుణ్ణి చంపమని కోరింది. అయితే దాని తర్వాత ఏం జరిగిందనే విషయం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీ వారాహి అనుగ్రహ పీఠం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా కామాఖ్యలో జరిగేటువంటి ప్రత్యేక పూజల కోసం ఎటువంటి వివరాలు కావాలన్నా కింద కనబడే ఫోన్ నంబర్కి ఫోన్ చేయొచ్చు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.